మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ళ మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు. అసలు ప్రజా జీవితం చాలా స్పీచ్గా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలు 24 సీట్లు తీసుకున్నాడు. ఆ రోజు ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని చేస్తా, పొడుస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, వైసీపీ నాయకులు అంటాడు. నువ్వు 2 సార్లు ఉంచున్నావు, గెలిచావా? నువ్వు ఇంతకుముందు 2 సార్లు ఉంచున్నావు, 2 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యే. నువ్వు వచ్చి పెద్ద కబుర్లు చెప్తావు. ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన వాస్తవంలో రావాలి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ ఉంటారు, అప్పుడప్పుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి ప్రత్యేక విమానంలో వెళ్ళిపోతుంటారు. సో అటువంటి వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏం తెలుసు? 24 సీట్లు అమ్మేస్తున్నాడు. 24 సీట్లకి అలా అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు పెట్టేసుకుంటారు.